రాబోయే ఆదివారం 16వ తేదీ నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో సగర శంఖారావం పేరుతోని బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ఈ జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ సగర్ గారు నాయకత్వం వహించి జిల్లా అధ్యక్షులుగా వారు ఈ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ప్రోగ్రాము. ప్రధానంగా ఈ యొక్క సగర శంఖారావం బహిరంగ సభ యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ రాష్ట్రంలో బీసీ కులాలలో ఒకటైనటువంటి సగర కులమైనటువంటి మేము మా యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. షట్చక్రవర్తులు సగర చక్రవర్తులు మొదలుకుంటే భగీరథుడు, దిలీపుడు, శ్రీరామచంద్రుడు, అంటే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వరకు కూడా అదొక ప్రత్యేకమైనటువంటి చరిత్ర చాలా గొప్ప ఉంటుంది. సగర క్షత్రియులకు రాజవంశం మరి. అందుకే మేము శ్రీరాముని యొక్క వారసత్వము, భగీరథుని యొక్క వంశం. భగీరథుని యొక్క చరిత్ర మీకు అందరూ తెలుసు. ఒంటికాలపై 1000 సంవత్సరాలు తపస్సు చేసి సర్వజీవకోటికి ప్రాణాధారమైనటువంటి గంగమ్మ తల్లిని దివి నుండి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో మొత్తం భూమండలంలో ఒంటికాలపై తపస్సు చేసినటువంటి చరిత్ర ఆయన. అట్లాంటి భగీరథుని యొక్క వంశం మరి కాలానుగుణంగా మేము రాజరికం నుంచి, క్షత్రియుల నుంచి ఈరోజు ఏమని ఉన్నదంటే, మా ఉప్పరులు అంటే వీళ్ళు ఈ సమాజంలో కూలీలు, అడ్డమీద కూలీలు కావచ్చు, లేకపోతే ఉప్పరి పని చేసుకున్నటువంటి మేస్త్రీలు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులుగా మేము మిగిలిపోవాల్సి వచ్చింది. ఈ సమాజానికి అంతా తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో చారిత్రక కట్టడాలు కావచ్చు, ఇక్కడ ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వేసినటువంటి దారులు, రహదారులు కావచ్చు, లేకపోతే ఆనకట్టలు, చెరువులు, కుంటలు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మా యొక్క పూర్వీకుల యొక్క చెమట, రక్తపు చుక్కలు ఉంటాయి. కాబట్టి ప్రతి చారిత్రక కట్టడంలో మా యొక్క శ్రమ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు, ఈరోజు దేశ రాజధానిలో ఉన్నటువంటి పార్లమెంట్ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ కావచ్చు, అక్కడ మక్కా మసీద్ కావచ్చు, ఇంకొక గోల్కొండ కిల్లా కావచ్చు, ఓర్గల్ కోట కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి నిర్మాణంలో సగరుల యొక్క శ్రమ ఉంది. చాలా గొప్ప చరిత్ర మరి. ఆ రోజులనే ఒక గొప్ప ఇంజనీర్లుగా మా సగరు చరిత్రలో చూసుకున్నట్టయితే, కానీ ఈరోజు మా యొక్క జీవన స్థితిగతులు ఎక్కడికి వెళ్ళాయంటే, రెక్కాడితే కానీ డొక్కాడిపోయినటువంటి పరిస్థితి. రోజు కూలీలుగా ఈరోజు పని చేసుకుంటే తప్ప సాయంత్రానికి పూట గడవనటువంటి అనేక కుటుంబాలు ఈ రాష్ట్రంలో నా సగర జాతి కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి? ఈరోజు మేము సమీక్షించుకుంటూ ఉన్నాం. అనేక సంవత్సరాల పోరాటంలో మాకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఈ పాలకులు, ప్రభుత్వాలు సందర్భాన్ని బట్టి కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు 166 జీవో తీసుకొచ్చాడు. అరే, ఈ సగరులు నిర్మాణ రంగ కార్మికులు, వీళ్ళు రోజు కూలీలు, సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఏడ పనింటే ఆడికి పోయి ఆ పని చేసుకొని జీవనం కొనసాగించే వాళ్ళు. కాబట్టి వీళ్ళు బీసీ డీలో ఉండడం కారణంగా వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి రిజర్వేషన్లు రావట్లేదు, వీళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు, వీళ్ళకు ఉపాధి అవకాశాలు కరువైనవి. ఎక్కడ పనింటే అక్కడ పని చేసుకుంటూ పోయేటువంటి క్రమంలో ఆ పిల్లల్ని చదువుకునేటువంటి ఆ వెసులుబాటు కూడా కోల్పోతున్నారనే ఒక లక్ష్యంతో ఆ రోజు ఉన్నటువంటి బీసీ కమిషన్, మురళీధరరావు కమిషన్ కావచ్చు, అనంతరామన్ కమిషన్ కావచ్చు, వాళ్ళు సిఫారసు చేసిన ప్రభుత్వానికి అప్పుడు ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు మహానుభావులు మమ్మల్ని బీసీఏలో కలుపుతూ మరి జీవో విడుదల చేసిన 166 జీవో.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆ 166 జీవో ఆధారంగా అనేక మంది మా వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు, ఉద్యోగాలు చేరి. కానీ దురదృష్టవశాత్తు 1.5 years లోపల ఎవరో కోర్టుకి వెళ్ళి ఏదో కొర్రిపెట్టి ఏదో కేసేస్తే కోర్టు ఏం చెప్పిందంటే BCAలో ఉన్నటువంటి రిజర్వేషన్ సంఖ్యను పెంచి ఈ సగరులను మరి దాంట్లో ఈ BCAలో కంటిన్యూ చేయండి, అప్పటి వరకు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆ తీర్పును అడ్డుపెట్టి ఈ పాలకులు ప్రభుత్వాలు దుర్మార్గమైనటువంటి వ్యవస్థను కొనసాగిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1986 నుంచి కూడా మమ్మల్ని BCDలో మళ్ళీ కొనసాగిస్తూ మా పిల్లలకు కాలేజీల్లో సీట్లు రాకుండా, మాకు ఉద్యోగాలు రాకుండా, మాకు ఉపాధి అవకాశాలు లేకుండా, మేము కూలీలుగానే ఉండుకుంటా, మేము రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా ఈ పాలకులు ప్రభుత్వాలు కారణమైన విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. అందుకనే మేము ఈరోజు ఈ సగర శంకారావం ద్వారా చెప్తా ఉన్నాం, రేపు ఆదివారం జరిగేటువంటి సగర శంకారావంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులను, ఆల్ పార్టీ నాయకులను వేదిక మీద కూర్చోబెడతా ఉన్నాం. మేము ఈరోజు విన్నవిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధికారంలో ఉంది, ఈరోజు బీజేపీ కావచ్చు సెంట్రల్లో అధికారంలో ఉంది, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ రాష్ట్రంలో కీలకంగా ఉన్నది ఒక ఉద్యమ పార్టీగా. ఈ రాజకీయ ప్రధాన పక్షాలకైనటువంటి మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం, మమ్మల్ని ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి 166 జీవోలు పునరుద్ధరిస్తారా, లేదా మమ్మల్ని ఇంకో కొత్త జీవో తీసుకొచ్చి BCAలో పెడతారా? ఇది కూడా కుదరదంటే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళని సంచార జాతుల్లో గుర్తించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారా? ఖచ్చితంగా దీంట్లో మాకు క్లారిటీ కావాలి. ఒకటి. రెండవది, గత ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ మాకు మేలు చేసే వాళ్ళ నాయకులను గుర్తుపెట్టుకుంటాం. ఏదైతే ఎన్టీ రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం, మా బతుకుల కోసం బాగు కోసం ఆలోచించండి. కాబట్టి విధంగా మా సగర బంధువులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ రేపు 16 తారీఖు నాడు ఆదివారం జరగబోయే బహిరంగ సభకు మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని, అదేవిధంగా మా సగరులందరూ పెద్ద మొత్తంలో వేలాదిగా అందరూ తరలి వచ్చి కుటుంబ పరంగా పిల్ల ముసలి ముతక ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయగలరని అందరికీ ధన్యవాదాలు. ఇంకొక చిన్న అంశం ఉంది, ఆర్పి ఆంజనేయ సార్ గారు మా చీఫ్ అడ్వైజర్. సభకు నమస్కారం. పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, 1992లో కేంద్ర ప్రభుత్వం 27 అనే జీవో ఇచ్చింది నిర్మాణ రంగ కార్మికుల కోసం. మరి ఆ జీవోలో ఏముందంటే 10 లక్షల పైన నిర్మించే ప్రతి భవనానికి 1% చెస్ వసూలు చేస్తున్నారు. ఆనాటి నుంచి దాకా దాని మీద వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తున్నాయి. అంటే అది మా కష్టానికి. మరి అటువంటి డబ్బులు మా కుటుంబాల్లో ఉన్న పెళ్ళిళ్ళకి కానీ, లేకుంటే 50 సంవత్సరాలు దాకా ప్రతి వ్యక్తికి పింఛన్ ఇవ్వాలని, ఈ డబ్బులల్లో ఈ వచ్చే డబ్బు మాది అంటే మా కష్టాల మీద 10 లక్షల పైన నిర్మించిన భవనం మీద చెస్సులు చేసుకొని ఇప్పుడు ప్రజెంట్గా 450 కోట్లు వస్తాయి సంవత్సరానికి. ఆ బోర్డు ఏర్పాటు చేసి ఆ డబ్బులు వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం ఇక్కడ కూడా కక్కుర్తి పడి మాకు అటువంటి పెద్ద అన్యాయం చేస్తుంది. మేము ఎప్పుడు కాకతీయ నాటి నుంచి కూడా మాకు చరిత్ర ఉంది. మరి ఆ రోజుల్లో కూడా మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారు కాకతీయులు కూడా. ఆ రోజు ఇతర దేశస్తులు వచ్చి మా దేశం మీద దాడి చేస్తుంటే ఆ రోజు మా వాళ్ళు, మా ఒక్కళ్ళు మరి రాజ్య ఉప్పు అని దాని ద్వారా గన్పౌడర్ తయారు చేసి మరి ఈ దేశంలో ఉన్న రాజులకు సప్లై చేశాం. 5 నెలలు జైలు శిక్ష, 500 రూపాయలు ఆనాడు అటువంటి చేసిన వాటిని విధిస్తే కూడా బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని కూడా ఎదిరించి మరి దేశ రక్షణలో భాగస్వాములమై దేశానికి ఇంత సేవ చేస్తున్నాం. మరి భవనాలు కట్టి, ప్రాజెక్టులు కట్టి ఎన్నో చేసినాము. మేము ఎప్పటికీ కీడు తలపెట్టిన వ్యక్తులం కాదు. మరి అటువంటి మమ్మలను ఇంత అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మీరే పెద్ద హృదయంతో పత్రికల్లో మంచిగా రాసి మమ్మల్ని నెల్లూరు తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా పెన్షన్స్ ఇవ్వాలి. దాని మీద వచ్చిన 400 కోట్ల మీద మాకే ఖర్చు పెట్టాలి, ఇవ్వాలి. దాన్ని కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. దాన్ని మీరు పెద్ద మనసుతున్న మరి మీరే పత్రికా మాట చేసి ప్రభుత్వం తీసుకొస్తారని ఆశిస్తూ జయిస్తారు. జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్ గారు
మా ఈ నగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సగటులకు పిలుపునిస్తున్నాం. కొంచెం అది రిపోర్ట్ చేసుకొని కంపల్సరీ సబ్మిటింగ్ చేయండి. ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు, అదేవిధంగా మా సగర బంధువులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ రేపు 16 తారీఖు నాడు ఆదివారం జరగబోయే బహిరంగ సభకు మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని, అదేవిధంగా మా సగరులందరూ పెద్ద మొత్తంలో వేలాదిగా అందరూ తరలి వచ్చి కుటుంబ పరంగా పిల్ల ముసలి ముతక ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరై ఈ సభను విజయవంతం చేయగలరని అందరికీ ధన్యవాదాలు. పాత్రికేయ సోదరులకు అదేవిధంగా ఈనాటి సమావేశం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర జిల్లా అధ్యక్షులు మిగతా కార్యవర్గ సభ్యులందరికీ రాష్ట్ర అధ్యక్షుల వరకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ఏంటంటే అది ఈరోజు గొప్పే అని చెప్పుకోవడానికి ఈరోజు అటువంటి పరిస్థితి లేవు. దుర్బలమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఇది ఎందుకు వచ్చింది అంటే గతంలో చేసినటువంటి మా పూర్వీకులు చేసిన తప్పు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటివన్నీ ఇప్పుడు మనం తీసేసి ఈరోజు అంతా మేము ముందుకు వచ్చేసేసి ఈరోజు రాష్ట్రంలో సభ్యులందరూ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లా లోపల ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది జనాభా ఉన్నదో వాళ్ళ ప్రభుత్వాన్ని గుర్తుండేట్టుగా చేసి వాళ్ళు గుర్తుంటే ఇంత జనాభా ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మార్పు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేము. అదేవిధంగా ఇంతకుముందు కూడా గత ప్రభుత్వం 13 ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది. కానీ అదేదో కొంతకాలమే నడిపించినప్పుడు వైఎస్ రాజశేఖర పీరియడ్లో అప్పుడు కూడా మాకు ఫెడరేషన్ అనేది ఉండిందని ఆ ఫెడరేషన్లు అన్నీ కూడా ఈరోజు పూతపడ్డాయి. కానీ ప్రస్తుతానికి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే మా యొక్క ఫెడరేషన్ కార్పొరేషన్గా దాన్ని తయారు చేసి దానికి పాలకవర్గ మండలిని ఏర్పాటు చేస్తే మాకు కూడా ఒక రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థానం కల్పించిన వారు అవుతారని చెప్పేసి అని పత్రికా విలేకరులు నేను తెలియవస్తున్నాను. ఇది ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్తారని చెప్పేసి అని మీకు పదే కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇది ప్రచారంగా ఇది పబ్లిక్ నుంచి పోయినట్టయితేనే మీ పత్రిక ద్వారా పోయినట్టయితేనే ప్రభుత్వాన్ని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతివాడు కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఈరోజు అయితే ఏం జరుగుతుంది ఏదైతే పత్రికల ద్వారా తెలుసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి దీన్ని మీరు ప్రభుత్వం నుంచి తీసుకెళ్తారని చెప్పి మీ అందరూ మనం చేసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా మేము రెండే విషయాలుగా డిమాండ్ చేస్తున్నాం. మరి గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి కేసీఆర్ గవర్నమెంట్లో కోకపేటలో 2 ఎకరాలు 2 కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేసి ఆ రోజు మాకు ఇవ్వడం జరిగింది. దాని ఈరోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నిధి ఏదైతే మనం అనుకుంటున్నామో 2 కోట్ల ఆ రోజు డిసైడ్ చేసి గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ యొక్క గత ప్రభుత్వం మీద 2 కోట్ల డిమాండ్స్లోకి అన్ని కులాలకు ఏ విధంగా ఇచ్చి మా కులానికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అమౌంట్ ఏదైతే రిలీజ్ చేసి ఆ యొక్క 2 కోట్లు 2 ఎకరాల భూమికి ఇక్కడ స్థలం కేటాయించింది. కానీ దాన్ని కట్టడం కోసం ఉన్న 2 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫినాన్స్ జీవో ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఒక సవరణ చేసి మా యొక్క కాంట్రాక్టు మేము కులవృత్తి కాంట్రాక్ట్ కాబట్టి ఫినాన్స్ జీవోను సవరించి దాన్ని కూడా ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా దాన్ని అమలు పరుస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా రేపు 16 తారీఖు నాడు వచ్చే ప్రతిపక్షాలు తర్వాత ఇప్పుడున్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ ఉండే నాయకులను కూడా ఈ యొక్క వేదిక మీద అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి రేపు మా యొక్క డిమాండ్ను అక్కడ కూడా మేము తప్పకుండా ఆ యొక్క మీటింగ్లో కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి మీ మిత్రులు పత్రికా సోదరులు మిత్రులందరూ కూడా తప్పకుండా దాన్ని ఐడెంటిటీగా రాసి మా యొక్క జనాభా కూడా పెద్ద ఎత్తున ఒక 50,000 మందితో ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం. తప్పకుండా దీన్ని ఈ రేపు పేపర్లో కూడా బహిరంగ సభ సగర శంకరావు అని చెప్పి హెడ్లైన్స్ పెద్ద ఎత్తున రాస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.